డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి పేపర్ అయితే లీక్ అయింది, అంతా అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రిపరేషన్ మార్గమా. దీనికి కొత్త డేట్ కూడా వచ్చేసింది, జూన్ 21న మళ్ళీ నీటు. అతడు మరి నీటు ఇంటి దొంగ దొరికాడంట. అసలు పేపరు వాళ్ళు సెట్ చేసిన వాళ్ళే లీక్ చేసినట్టయితే వీళ్ళు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు పూణే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి అరెస్టు. వచ్చేడు ఏడాది నుంచి సిబిటి విధానంలో పరీక్ష. ఇది ఈ సిబిటి ఆన్లైన్ వ్యవస్థ అనేది ఇది పెడతాం చాలా మంచిది. ఇష్టం ఉండా లేకపోతే కొంతమంది పేరెంట్స్కి ఇష్టపడకపోవచ్చు, కానీ లీక్ అవుతుంది. ఎవరు లీక్ అవుతారో తెలియదు కాబట్టి ఎవరిని ఇవాళ రేపు స్టూడెంట్స్ని కానీ ఎవరిని కూడా మరి పేపర్ సెట్ చేసే వాళ్ళని కానీ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర కానీ ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు అయితే లేవు. ఇక ఆన్లైన్ మార్గమే మంచిది. మరి నేను కూడా ఎప్పుడో నుంచి చెప్తున్నాను, ఎందుకంటే మనకు తెలంగాణ ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ ఇవన్నీ కూడా మరి జేఈ పరీక్ష ఇవన్నీ కూడా ఆన్లైన్ వ్యవస్థలో ఉన్నప్పుడు మనకి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పెన్నో పేపర్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇంతకుముందు ల్యాండ్ లైన్ ఉండేటప్పుడు మరి ఇలాంటి ఎగ్జామ్ పెట్టినా నడిచేది, కానీ ఇప్పుడు నడవదు. ఎందుకంటే వాట్సాప్లు, ఆన్లైన్ వ్యవస్థ, సోషల్ మీడియాలో వచ్చింది. ఒక్క నిమిషంలో మొత్తం ఇండియా మొత్తం వెళ్ళిపోయింది పేపర్. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క పెన్నో పేపర్ విధానం అనేది సాధ్యపడతాం, అది గుర్తుపెట్టుకోండి. నిన్న సిబిఐ శుక్రవారం అయితే ఒక స్టూడెంట్ని అరెస్ట్ చేసి మరి కెమిస్ట్రీ ప్రొఫెసర్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం ఇస్తున్నారు. ఇప్పుడు 3 గంటలు కదా, 3 గంటల 15 నిమిషాలు ఇస్తున్నారు. హ్యాపీగా రాసుకోండి, ఇబ్బంది ఏం పడద్దు. కొంతమంది స్టూడెంట్స్ మేము ఇంకా అది మనం చేయాల్సింది ఏం లేదు, మనం ప్రిపేర్ అవ్వాల్సింది మీరు ఒక రివిజనే కదా, ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. కొత్త చాప్టర్స్ ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. పెద్ద ఎత్తున ఏప్రిల్ చివరి వారం ఇవి ఎట్లా లీక్ అయిందంటే, ఇక్కడ ఒక ప్రస్తుతం పూణేలో నివసిస్తున్న ఆయన తన సొంత ఇంట్లోని విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ క్లాసులు నిర్వహించినట్లు సిబిఐ దర్యాప్తులు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారి మాట్లాడుతూ ఈ కేసులో మరో నిందితులైన మనీషా అయితే ప్రొఫెసర్ కులకర్ణి 26 ఏప్రిల్ చివరి వారంలో పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి తన కోచింగ్ సెంటర్లో చేర్చుకున్నారు. తర్వాత నీట్ యూజీ వచ్చే ప్రశ్నలను వాటి ఐచ్ఛికాలను సరైన సమాధానం స్వయంగా డిక్టేట్ చేశారు. ఆయన చెప్పే ప్రశ్నలను విద్యార్థులు, ఎందుకంటే పేపర్ సెట్ చేసింది ఆయనే చెప్పేశాడంట. తమ నోట్బుక్లో రాసుకున్నారు. మే 3వ తేదీన నీట్ యూజీ అసలు పరీక్ష పత్రంలో ఈ నోట్స్ అచ్చుకుద్దినట్టు సరిపోలేదని పేర్కొన్నారు. మనీషా సిబిఐ ఈ నెల 14న అరెస్ట్ అయితే చేసి మరి అడ్మిట్ కార్డులు అయితే 14వ తారీఖున అడ్మిట్ కార్డులు వచ్చేస్తాయి. ఆల్రెడీ మరి ఎగ్జామినేషన్ అయితే మనకి 21 కదా, జూన్ 21ని ఎగ్జామినేషను. మరి అడ్మిట్ కార్డు ఇంకా నెల టైం ఉంది, మీకు నెల ఇచ్చారు టైము, ఇబ్బంది ఏమీ లేదు. ఇది అడ్మిట్ కార్డులు 14న వస్తాయి. రద్దయిన విద్యార్థులు తెలుసుకునే విషయాలు. రద్దయిన నీట్ పరీక్షను జూన్ 21న పరీక్షా సమయాన్ని ఒక 15 నిమిషాలు పెంచారు. 14న అడ్మిట్ కార్డు. ఈ నెల 14 నుంచి 15 నుంచి 21 రాత్రి వరకు మధ్యలో అభ్యర్థులు తమ ప్రస్తుత చిరునామాలు మార్చుకోవచ్చు. మొదట ప్రాధాన్యం మరి జస్ట్ చిరునామాలు, ఎగ్జామ్ సెంటర్స్ మార్చుకోవచ్చు. మిగతా అదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అన్నమాట డేటా. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎగ్జామ్ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. రద్దయిన ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. తర్వాత 500, 700 ఉంది కదా, ఎస్సీ ఎస్టీ 700, మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీ 500, మిగతా వాళ్ళకి 700 ఉన్నట్టుంది, అది తిరిగి ఇచ్చేస్తారు. జూన్ 21న రాసే రీఎగ్జామినేషన్ ఎలాంటి అదనపు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. వచ్చే సంవత్సరం నుంచి నీటి పరీక్షను కంప్యూటర్ ఆధారితో సిబిటి నిర్వహిస్తారు. రీఎగ్జామినేషన్ ఫలితాలను ఇప్పుడు వస్తున్నది, ఇంకా స్పష్టత రాలేదు. అది రీఎగ్జామినేషన్ అయిన తర్వాత ఒక 10 రోజులు తీసుకుంటారు. కాకపోతే ఒక నెల 1 మంత్ మరి కౌన్సిలింగ్, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మీరు ఈ లీకేజ్ ఎలా జరిగిందనేది చూస్తే ఇక్కడ ప్రభుత్వం మీకు అండగా ఉంటే ఈసారి మాల్ ప్రాక్టీస్ జరగకుండా వీళ్ళు చూస్తామని వీళ్ళు చెప్తున్నారు. 2 గంటల నుంచి 5:50 వరకు జరుగుతుంది. పేపర్ లీక్ కేసులు సిబిఐకి అప్పగించారు. ఎవరిని వదిలిపెట్టడం, విద్యార్థుల భవిష్యత్తు మాకు ప్రధాని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. నీటి పరీక్షను కంప్యూటర్ ఆధార సిబిఐ నిర్వహిస్తామని, ఈ నెల 3న పరీక్షను ఎన్టీఏ మంగళవారం రద్దు చేసిన సంగతి తెలియదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నిన్న మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఒక ప్రకటన అయితే చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నీటు మరి ఆన్లైన్ సిబిటి ఎగ్జామ్లో ఇక లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు సిబిటిలోనే ప్రిపేర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక పెన్ను పేపర్ మర్చిపోండి. పెన్ను పేపర్ అనేది మోస పద్ధతి, 20-30 సంవత్సరాల నాటి పద్ధతి. దానివల్ల ప్రతి సంవత్సరము లీకేజీలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ పెన్ను పేపర్తో జరిగిన ఒక స్టూడెంట్కి కరెక్ట్గా మార్క్స్ వచ్చినాయా లేదో తెలియదు. ఎందుకంటే స్టూడెంట్ 2024లో కొంతమందికి 720 పేపర్కి మార్క్స్ వచ్చినాయి. బీహార్లో కానీ, భోపాల్ ఆ ప్రాంతంలో. అసలు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు.
కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్లో పియూసీలో అసలు మార్క్స్ జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినాయి. పాస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 600 దాకా వచ్చినాయి అంట. ఎలా వచ్చినాయి? అందుకని ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకని మరి గవర్నమెంట్ కూడా ఈసారి నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు, ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. రీ ఎగ్జామ్ వ్యవధి 15 నిమిషాలు, 14 కల్లా అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి అన్యాయం అయితే జరగదు. మరి క్యాన్సిల్ చేయటమే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ రాజస్థాన్లో క్యాన్సిల్ చేసాం, ఆ పేపర్ ఆల్రెడీ ఇక్కడ ఏపీకి వచ్చింది, తెలంగాణకు రావచ్చు, తమిళనాడుకి వెళ్ళొచ్చు. దాన్ని ఎలా కుదిరితే మనం చెప్పలేము. ఏది ఎవరిని నమ్మే పరిస్థితి అయితే లేదు. కాబట్టి మొత్తం క్యాన్సిల్ చేయటమే ఇది సబబు. ఇంకా తప్పదేక ఇది కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది, ఏంది, ఎంతమందికి వచ్చేది అనేది మనకు తెలియదు. కాబట్టి స్టూడెంట్స్ ఈ విధంగా ఆలోచించండి. నెక్స్ట్ ఇయర్ నుంచి CBT ఎగ్జామ్ స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ మనకి నీట్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా. ఆల్ ది బెస్ట్. మరి కష్టపడండి కొంచెం. ఈ 10 రోజులు ఒకసారి రివిజన్ చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ఆయుధాలు అయితే ఉన్నాయి, ఎక్స్పైర్ అయిపోవాలి. అవి ఆల్రెడీ మెటీరియల్ ఉంది. సేమ్ మెటీరియల్ని యాజ్ ఇట్ ఈస్గా రివిజన్ చేసుకోండి. జస్ట్ రివిజన్ మనం సినిమా చూసినట్టు రివిజన్ చేసుకుంటూ పోవాలి అంతే. టక రోజుకు ఒక సబ్జెక్టు రివిజన్. మాక్ టెస్టులు రాయండి. ఇక మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఈ టైంలో మాక్ టెస్టులు, తర్వాత PYQs ప్రిపేర్ అవ్వండి. గత 10 సంవత్సరాలు PYQs ఒకసారి రివిజన్ చూసుకోండి. PYQs ప్రిపేర్ అవ్వండి. మాక్ టెస్టులు ప్రిపేర్ అయితే ఇంకా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా MBBS స్టేట్ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ మొత్తానికి వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ రవి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.